హాయ్ హలో నమస్తే. నేషనల్ మీడియా ఛానల్లో జరిగేటువంటి కొన్ని వింతలు కూడా మనం చూడాలి. ఎందుకంటే అసలు దేశంలో ఏం జరుగుతుంది అనేది కూడా అప్పుడప్పుడు మనం చూస్తే కానీ మనకి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ రాదు. ఇది ప్యూర్లీ an ఎంటర్టైన్మెంట్ వీడియోనే అనుకోవాలి. మనం ఒక హిందీ న్యూస్ ఛానల్లో చూసాను ఇది. ఆ హిందీ న్యూస్ ఛానల్ న్యూస్ లాండ్రీ అనేటువంటి ఒక ఛానల్లో ఒక పోస్ట్ చేస్తే దాన్ని వేరే ఛానల్ హిందీ వాళ్ళు పోస్ట్ చేస్తే ఆ ఛానల్లో మీకు చూపిస్తున్నది. జస్ట్ చూడండి ఏం జరుగుతుంది అనేది, వింత విశేషాలు అనేది. ఒక పక్క భారతదేశంలో అమాయకమైనటువంటి 26 మంది భారతీయ ప్రజలు, ఇన్నోసెంట్ ప్రజలు చనిపోతే ఒక పక్క ప్రభుత్వం దాన్ని ఏం చేయాలని సీరియస్గా ఆలోచిస్తుంటే వీళ్ళు టీవీ ఛానల్లో కూర్చొని ఒక కామెడీ షో అని అనుకోండి, ఆ కామెడీ షో చేస్తున్నారు వీళ్ళు. అది ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చెప్పింది ప్రపంచం మొత్తం వినపడింది. వాళ్ళు ఏమన్నారు వినండి. ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ ఎవరీ టెర్రरिस्ट. मैं सभी आतंक फैलाने वालों को कहना चाहता हूं, हर व्यक्ति को चून चून कर जवाब भी मिलेगा, जवाब भी दिया। ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టరు ప్లస్ ప్రధానమంత్రి చెప్పారు, ఆ నిందితులను పట్టుకొని మేము ఏదో చూన్ అన్నారు. కరెక్ట్గా తెలియదు. ఓకే, సరే, మన తెలుగు భాషలో మిమ్మల్ని తునాతనుకులు చేస్తామని అనుకోండి. నాకు తెలియదు కరెక్ట్ మీనింగ్, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ హిందీ తప్పు చెప్తున్నాడు అనుకోండి. ఓకే, నాకు హిందీ ఓన్లీ 50% వచ్చు, రిమైనింగ్ 50% మీలాంటి నేను కూడా అని అన్నాడు అనమాట. ఓకే, సరే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, హోమ్ మినిస్టర్ గారు చెప్పింది అమెరికా వాళ్ళకి వినపడింది, పాకిస్తాన్ వాళ్ళకి వినపడింది, ప్రపంచం మొత్తానికి వినపడింది. వినపడినప్పుడు వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు. ఇక మనం దాన్ని గొడవ చేయకూడదు. ఎందుకంటే కొన్ని సీక్రెట్లు, రహస్యాలు అవతల అలర్ట్ అవుతారు. శత్రువుని కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్టాలి, సైలెంట్గా ఉండి కొట్టాలి. అంతేగాని మైక్ పెట్టుకొని రేపు పొద్దున్న ఇదిగో వస్తానంటారా నీ దగ్గరకు వచ్చి తంతన అంటే వాడు దాకూడా తన్నేవాడు సైలెంట్గా పోయి తనాలి కానీ. ఓకే, ఇప్పుడు సరే వాళ్ళిద్దరు చెప్పారు. మిగతా వీళ్ళ గోల ఏందంటే ఇది, వీళ్ళు చూడండి ఏమన్నారు. तुम्हारे हाथों से मैं बिरयानी बनवाऊंगा और लिटा लिटा के तुम्हें मिट्टी और कीचड़ में तुम्हें बाहर धूप में बिठा के रखूंगा। गाँव में पिलाऊंगा तुम्हें, गाँव मुतर ये चप्पल को गाँव पी ले तेरे मुंह में तुम्हें पी ले पानी की जगह पियो देगा। जिस बंदे का नाम ही मेजर सूर हो तो वो सूर ही होगा ना, सूर होगा वो ना, सूर की तरह भौंकेगा। दिमाग खराब हो गया तुम्हारा। दलील किस्म के दो कौड़ी के लाहौरी, पाकिस्तानी, पंजाबी, चीन की भीख पे पलने वाले, तुम्हें शर्म नहीं आती? वैसे दिमाग खराब तो था और है और हमेशा रहे। For those who don't know, I'm a proud son of someone who served in the Indian Army as a special force. ఓకే, ఇప్పుడు వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చొని గొంతెచ్చుకొని ఇప్పుడు వాళ్ళల్లో మాట్లాడిన వాళ్ళు చాలామందిలో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. ఇది మీకు అనుమానం రావచ్చు, పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు వచ్చారా అంటే పాకిస్తాన్ వాళ్ళని వాళ్ళు లైవ్లో తీసుకుని మాట్లాడించారు. ఒక పక్క భారతదేశము ఏం చెప్పింది, ఇదిగోండి మీ ఏరోస్పేస్ మేము క్లోజ్ చేస్తున్నామన్నారు. పాకిస్తాన్ వాళ్ళు మీ ఏరోస్పేస్ క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇదిగో మీ వాటర్ సింధు నది నేను ఆపేస్తా ఉన్నారు, వాళ్ళు కూడా మీ సింధు నదిని ఆపేస్తా ఉన్నారు. వాళ్ళు ఏదో జల ప్రాజెక్టును మూసేస్తూ ఉన్నారు. ఇదిగో మా రాయబారులు మొత్తం వెనక్కి పంపించమన్నారు, వీళ్ళు వెనక్కి పంపించమన్నారు, మీ వీసాలు క్యాన్సిల్ చేస్తాను, మా వీసాలు క్యాన్సిల్ అంటే ఏంటి అర్థం ఏంటి? వరే నీకు నాకు సంబంధం లేదు, ఈ రోజు నుంచి నీతో నేను మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడగాకు, కట్టిఫ్ నీకు నాకు ఇక యుద్ధం మేర నీ అంతు చేరుస్తానని అర్థం కదా. అలాంటి పరిస్థితుల్లో ఇది వీళ్ళందరూ వాళ్ళని ఎట్లా లైవ్లో తీసుకున్నారో నాకేం తెలియదు. పాకిస్తాన్ లైవ్లో తీసుకొని వాళ్ళ చేత మాట్లాడించి వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళ చేత తిట్టించుకొని, అదే నేను చెప్తున్నా ఒక కామెడీ షో అన్నమాట ఇది. ఇప్పుడు ఇది చూడండి, ఈయన ఒక ఆర్మీ జవాన్ మాట్లాడుతున్నాడు. అంటే ఆర్మీ జవాను వాళ్ళ కొడుకే, ఇతను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇతను ఏమన్నాడు వినండి, చాలా క్లియర్గా. ఇది భారతదేశంలో కమ్యూనల్ గొడవ పెట్టడానికి క్రియేట్ చేసినటువంటి సైకలాజికల్ గేమ్ ఆఫ్ తీవ్రవాదులు అనే పదం వాడాడు. తీవ్రవాదులు సైకలాజికల్ గేమ్ ఆడతారు. వాళ్ళు ఏం చేస్తే కమ్యూనల్ గొడవలు వస్తాయి, దేశం అల్లకొల్లోలం అవుతుంది తెలుస్తుంది, వాళ్ళు చాలా ప్లాన్డ్గా అటాక్ చేస్తారని ఒక ఆర్మీ 35 years ఆర్మీలో పనిచేసిన ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు వినండి.
was his officer for 30 years. Someone who's won a gallantry award for killing Pakistani terrorists at a very young age. Brigadier Deep Bhagat, my father. When you fought the terrorists, what gave you the courage to get through that? मेरी अपने देश से मोहब्बत, my faith in Hanuman ji. What do you think about the Pahalgam attack? Do you think it was against Hindus? No, it was against Indians. Why did they attack? You know what he said? My faith is in Hanuman ji. నేను ఆంజనేయ స్వామిని నమ్ముతాను అంటే హిందువేగా, హీజ్ హిందూ. ఆయన ఏమంటున్నాడు, ఇది హిందువుల మీద జరిగిన దాడి అంటే లేదు, భారతీయుల మీద జరిగిన దాడి అని అక్కడి నుంచి చెబుతున్నాడు. ఈయన 30 years ఆర్మీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి. It's a tactics to divide us on communal lines. What do you mean? सब कुछ ना एक प्ले के अनुसार चल रहा है. कल से धर्म के बारे में पूछना, उनका कलमा पढ़वाना, कुछ लोगों को जिंदा छोड़ देना ताकि वो इन सब चीज के बारे में सबको बताएं. We are playing a psychological game to create fights in our country on religious grounds, and that's the real aim. Do you think locals were involved? Very few. Local आवाम को तो सूट ही नहीं करता है. टूरिस्ट सीजन की अभी शुरुआत ही हुई है. The message you like to give to every Indian watching? इंडियन हमें अपने आप से ये क्वेश्चन पूछना है कि क्या हमें कम्युनल वायलेंस करके अपना गुस्सा निकाल रहे हैं या ये लड़ाई जीत रही है. ఏమన్నాడో తెలుసా, ఆయన టెర్రరిస్టులు అనేవాళ్ళు సైకాలజీ మీద కొడతారు. మనం ఇక్కడ తన్నుకోవాలా, భారతదేశంలో మనందరం కలిసి యుద్ధం చేసి మనం వాళ్ళని ఓడించాలా అనేది మనమే నిర్ణయించుకోవాలనేటువంటి ఒక మెసేజ్ పంపాడండి ఆయన. ఓకే, హనుమాన్జీ భక్తుడు అంటే శ్రీ ఆంజనేయ స్వామి భక్తుడే, హిందువే, ఆయన ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు. ఓకే, ఇప్పుడు ఈ మీడియాలో గోల ఏంటంటే, మీడియా వాళ్ళ గోల చూడండి ఏం చెప్తున్నారు. सिर्फ हिंदू मुस्लिम हिंदू मुस्लिम हिंदू मुस्लिम हिंदू मुस्लिम. Teen boy assaulted, forced to urinate on park. హిందూ ముస్లిం అని చెప్పి టీవీ ఛానల్లో కూర్చొని ఒకటే గోల అవుతుంది. ఓకే, ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది, ఎన్ని న్యూస్ పేపర్లు వచ్చినాయి, చాలా చోట న్యూస్ పేపర్లు వచ్చినాయి. చాలామందిని కొంతమందిని చంపేశారు, కొంతమందిని కొట్టారు, కొంతమంది ఎక్కడో పాకిస్తాన్లో వాళ్ళు ఇండియాలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు అడ్డుపోలేక, ఇక్కడ వాళ్ళు అడ్డుపోలేక ఆడవాళ్ళు నానా కష్టాలు పడి, రైట్, ఆడవాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏముంది, ఇప్పుడు మా పాకిస్తాన్లో బంధువులు ఉన్నారని పెళ్ళిళ్ళు చేసుకున్నారు భారతీయులు, ఇక్కడ భారతదేశంలో బంధువులు ఉన్నారని అక్కడ ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు నడుపోని లేదు, అటోళ్ళు నిడిపోని లేదు, మధ్యలో వాళ్ళు సెక్ అయ్యారు. ఆడపిల్లలు భర్తల దగ్గరికి పోలేక, పిల్లల దగ్గర పోలేక, ఇవన్నీ న్యూస్. అదే ఆ న్యూస్ వినండి. Man lynched in Mangaluru over park slogan during match. 15 held. 16 Kashmiri shawl sellers leave Mussoorie after locals assault 2. Pahalgam heat on Bhopal MLA. BJP leader issues threat to his life. MP police in a fix over status of children of Pak fathers, Indian mothers. बुधवार 4 बजे के बाद कुछ बड़ा. అర్థమైందిగా, ఒక పక్క మనం ఇక్కడ కొట్టుకుంటుంటే టెర్రరిస్ట్ దొరకలేదు, వాళ్ళు పట్టుకున్నారో లేదో తెలియదు. సరే, వాళ్ళు రహస్యంగా ఉంచుతారు, పట్టుకున్నా ఇప్పుడు ఎలా చెప్పరు, ఇంకా ఎతుకుతున్నారేమో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఓకే, అది భారతదేశ రక్షణ వ్యవస్థ చూసుకునేది. ఈ మధ్యలో మనం పెట్టుకున్న గొడవల వల్ల ఎంతమందికి అన్యాయం జరిగిపోయింది. విధింద దేశంలో ఆల్రెడీ 26 మందిని మనం చంపుకొని 26 మంది అమాయకులు చనిపోతే ఆల్రెడీ అది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా మనమే గొడవలు తీసుకుని మనం తనుకుంటున్నాం అనమాట. ఈ మధ్యలో ఇది మీడియా వాళ్ళు గోల ఒకటి. ఇది మీడియా వాళ్ళు చూడండి. क्या आतंकी आकर पाकिस्तान पर कुछ बड़ा करने वाला है भारत. How something big is happening. भारत कुछ बड़ा करने का बल बना चुका है. अब जो होने वाला है उसे कोई नहीं रोक सकता. की बड़ी युद्ध की तैयारी ब्रेक करिए. रिलोकेट किए गए मिसाइल लॉन्चर्स. ఒరే బడా హోనే వాళ్ళ ఏదో భారతదేశం ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతుంది, మీరు గొడవ చేస్తే ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు అలర్ట్ అవుతారు కదా. ఇదిగోండి, భారతదేశం రేపు పొద్దున దాడి చేయబోతుంది అంటే ఆడు ఊరుకుంటాడండి. మీరు చేసిన గోలకి ఆల్రెడీ వాడు ఆర్మీ మొత్తం తీసుకొచ్చి బోర్డర్లో కూర్చోబెట్టాడు పాకిస్తాన్ని. వీళ్ళు దేశానికి మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో తెలియదు. ఓకే, ఏందో వీళ్ళ గోలకి. पाकिस्तानी बॉर्डर के नजदीक भारत की बड़ी सैन्य तैयारी ब्रेक करिए. पाकिस्तान में मोदी का भयंकर खौफ चल रहा है. पाकिस्तान में ऊपर से नीचे तक खलबली है. पाकिस्तान में ऐसी घबराहट है कि आटम बॉम्ब चिल्लाने पर मजबूर है वो. आतंक परस्त पाकिस्तान का हलक डर की वजह से सूखता चला जा रहा है. अगर भारतीय सेना पीओके में गिलगित बाल्टिस्तान को हासिल करने से ఇదిగో జమ్మూ కాశ్మీర్ మీద మాట్లాడుతుందేమో. మనం లేచిన దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూ కాశ్మీర్ గురించే మనం మాట్లాడతాం తప్ప, జమ్మూ కాశ్మీర్ మన భూభాగమే. కానీ మనం ఎప్పుడు పాకిస్తాను
జమ్మూ కాశ్మీర్ ఆక్యుపైడ్ ప్లేస్ గురించి మాట్లాడతాం తప్ప చైనా వాడు కూడా కొద్దిగా ఆక్రమించుకున్నాడు జమ్మూ కాశ్మీర్లో, మన భారతదేశ భూమిని కొద్దిగా చైనా వాడు కూడా ఆక్రమించుకున్నాడు. కానీ దాన్ని ఎక్కువ హైలైట్ చేయరు వీళ్ళు. ఇదేమైంది, ఇదిగా పాకిస్తాన్ ఇప్పుడు ఉన్న జమ్మూ కాశ్మీర్లో 40% ఇండియా చేతిలో ఉంది, 40% పాకిస్తాన్ చేతిలో ఉంది, 20% చైనా వాడి చేతిలో ఉంది. ఆడు కూడా ఆక్రమించుకున్నాడు జమ్మూ కాశ్మీర్ని. దాన్ని ఎప్పుడు హైలైట్ చేయలేరు. ఎందుకు? చైనాని హైలైట్ చేస్తే ఇక్కడ ముస్లిం హైలైట్ అవ్వడు. ఇక్కడ వీళ్ళు అల్టిమేట్ గొడవ ఏంటంటే హిందూ ముస్లిమ్స్ మీద మధ్య గొడవ క్రియేట్ చేయాలంటే ఇది పాకిస్తానే టార్గెట్ చేయాలి, చైనాని మాట్లాడరు అనమాట. ఈ జమ్మూ కాశ్मीर మీద వచ్చిన ఇది గోల వీళ్ళతో. पहले पीओके के इस छोटे क्षेत्र को हासिल कर ले, ये चंद घंटे का काम है, ये चंद घंटों में मुमकिन है. इसीलिए अब उसे रात में भी नींद नहीं आ रही. पाकिस्तान अलग थलग पड़ चुका है, अकेला पड़ चुका है, और ऐसे में इसी के चलते लगातार पाकिस्तान की उम्मीदें टूटती जा रही, कॉन्फिडेंस जीरो होता जा रहा है, क्योंकि पाकिस्तान को पता है कि हथियारों के मामले में भी वो भारत के सामने शून्य है. प्रधानमंत्री नरेंद्र मोदी ने बड़ी बैठक की है. प्रधानमंत्री आवास में अहम बैठक जारी है. ये जो बैठक है ये आम बैठक नहीं है. ఇదిగోండి, ఒక పెద్ద మిషప్ జరిగినప్పుడు ప్రధానమంత్రి మీటింగ్ పెట్టడా అండి? ప్రధానమంత్రి మీటింగ్ పెట్టిన ఆ మీటింగ్ మీద హెడ్లైన్స్ అనమాట ఇవి. ఇదిగో ప్రధానమంత్రి మీటింగ్ పెట్టాడు, 10 మంది అటెండ్ అయ్యారు, అది వాళ్ళు వస్తున్నారు, అలా 10 మంది కూర్చున్నారు, ఇదిగో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారు, రోజంతా కూర్చున్నాడు, 5 మీటింగ్లు వేసాడు. ఇది న్యూస్, వీళ్ళు చెప్పే న్యూస్ రోజు. कल एक नहीं 4 बैठकें हैं. जो आपको दिखा रहे हैं ये आज की तस्वीर है. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज जब मीटिंग की है, ये मीटिंग करीब 1 घंटे चली है. सुबह से बैठक पर बैठक चल रही है. प्रधानमंत्री नरेंद्र मोदी ने बड़ी बैठक ली है और सेनाओं के प्रमुख मौजूद थे, और इस बड़ी बैठक में लंबी बैठक चली है. प्रधानमंत्री मोदी की अध्यक्षता में अहम बैठक बुलाई गई है. प्रधानमंत्री आवास में एक के बाद एक बैक टू बैक 5 मीटिंग्स. What happened there in the meeting? What decisions taken regarding Indus? What was the focus of that meeting? Well, the meeting is currently underway here at Union Home Minister Amit Shah's residence, where Jal Shakti Minister C.R. Patil had arrived nearly half an hour ago. The next step in course of action is going to be chalked out in this particular meeting. On the other hand, there is also another meeting which was at Prime Minister's residence a short while ago, which is now over. This meeting was attended by the Army Chief. मोदी जी, आप जो भी डिसाइड करेंगे हम आपके साथ हैं. अरे మోడీ జీ आप जो भी డిసైడ్ करेंगे हम आपके साथ है. అందరూ కూడా భారతీయులు అందరూ ఉన్నారు కదా టీవీ ఛానల్లో కూర్చొని. ఈయనంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రకటిస్తాడా ఏంటి? ఓకే, ఇక్కడి నుంచి మీకు ఎంటర్టైన్మెంట్, ఇది ఇక్కడి నుంచే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయ్యేది. తిట్టుకున్నారు అందరు టీవీ ఛానల్లో కూర్చొని. అది చూసి నేను నవ్వుకోలేక వచ్చాను. ఓకే, మీరు కూడా నవ్వుకోండి, ఇది ఎందుకు ఎంటర్టైన్మెంట్ కూడా చూడాలి అప్పుడప్పుడు మనం. ये कभी नहीं सुधरेगा. Bharat is getting battle ready for revenge. It is time for Pakistan to pay back for Pahalgam carnage. पाकिस्तान की पेंट गीली और ढीली हो गई. वहाँ सर काट के लाएंगे आसिफ मुनीर का सर काट के सड़क पे खेलेंगे फुटबॉल नोएडा के. आप मुझे 2 घंटे के लिए आसिफ मुनीर दीजिए. मार मार के सुअर ना बना दिया ना, आसिफ मुनीर मानेगा. అదే 2 గంటలు ఇస్తానంటే మొత్తాన్ని నాశనం చేస్తారట పాకిస్తాన్ని. 2 గంటలు టైం ఇస్తే గన్ను పట్టుకొని ఆడ పోవాలి ఆర్మీ దగ్గరికి. సార్ నేను కూడా యుద్ధం చేస్తాననాలి, అప్పుడు చేయగలడు. టీవీ ఛానల్లో కూర్చొని 2 గంటల టైం ఎవరు ఇవ్వాలి ఆయనకి పాకిస్తాన్ నాశనం చేయడానికి? టీవీ ఛానల్లో కూర్చొని ఒక ఎనలిస్ట్ నాకు 2 గంటలు టైం ఇస్తే పాకిస్తాన్ని ఏం చేస్తావు? పాకిస్తాన్ని ఓకే 2 గంటలు టైం ఇస్తే ఆర్మీలో చేరాలి, పోయి దేశం కోసం ఫైట్ చేయాలి, టీవీ ఛానల్లో కాదు కదా. ఓకే, ఇదంతా టెన్షన్ క్రియేట్ చేయడం ఎందుకు? గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది, యుద్ధానికి వెళ్తుంది, దే ఆర్ గోయింగ్ ఫర్ ఫైట్, యుద్ధం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ జర్నలిస్టులు ఈ యొక్క టీవీ ఛానల్లో చేసే గొడవ ఇదంతా. बातें तो बहुत अच्छी हो रही हैं. స్పైసీ సో నైస్ బిర్యానీ ఓకే. लेकिन सवाल ये है कि पाकिस्तान के खिलाफ ये जो जंग है ये मैसेज बढ़ा जाना चाहिए. आपके पास आसानी साहब ये पाकिस्तानी फ्लैग ये फाड़ डालिए. पाकिस्तान ఒరే యుద్ధం చేయండి స్వామి అని అంటే పాకిస్తాన్ టీవీ ఛానల్లో కూర్చొని పాకిస్తాన్ ఫ్లాగ్లు చింపితే వాడు టెర్రరిజం ఆపుతాడా?
టెర్రరిస్ట్ అనేవాడు వాడు ఆల్రెడీ 26 మందిని చంపేశాడు, వాడు అనుకున్న పర్పస్ మొదలైంది, ఆల్రెడీ జరిగింది, కమ్యూనల్ గొడవలు వేసింది, ఇక్కడ హిందూ ముస్లిం అని కొట్టుకున్నారు, ఇక్కడ కర్ణాటకలో ఒక వ్యక్తిని చంపేశారు, ఒక బిర్యానీ వ్యక్తిని చంపేశాడు, ఈ ఆల్రెడీ వాడి పర్పస్ ఏంది. ఇప్పుడు ఆర్మీ జవాన్ అదే చెప్పాడు, మన ఆర్మీ ఆఫీసర్ అదే చెప్పాడు, వాళ్ళు టాక్టికల్గా సైకలాజికల్గా గొడవ పెడతారు అని. వాడి పర్పస్ జరిగింది. అక్కడ యుద్ధం చేయకుండా ఇక్కడ టీవీ ఛానల్ కూర్చొని పాకిస్తాన్ జెండాలు చించుతున్నారు చూడండి. और भी छोटा कर दिया, बल्कि मैं इसके ऊपर ये लेके रखता हूँ, पैर से चलता हूँ। ये देखिए, हम लोगों को इतनी नफरत है, ये है हम लोगों को इतनी नफरत। ये देखिए, ये डर गया, ये डर गया पाकिस्तान। वो जो मोटा सा पॉटबेली जो तुम्हारा आर्मी चीफ है, अनफिट टाइप का इंसान आसिफ मुनीर, बोल नहीं पाता है, which Shahbaz Sharif admitted in hospital really unwell. I think he's got hemorrhoids, so he's got some problem. ये सबसे पहले పాకిస్తాన్ ఆర్మీ వాడు హాస్పిటల్లో చేరింది కూడా తెలిసి వీళ్ళకి. ఓకే, మనకేం జరుగుతుందో తెలియదు, వీళ్ళకి మాత్రం పాకిస్తాన్లో ఏం జరుగుతుందో మొత్తం తెలుసు. అంతేకాదు పాకిస్తాన్లో నుంచి కొంతమందిని లైవ్లోకి తీసుకున్నారు. వీళ్ళు ఎట్లా తీసుకున్నారో తెలియదు. నరేంద్ర మోడీ గారు అన్నీ బంద్ చేశారు కదా, విమాన స్పేస్ బంద్ చేశారు, ట్రావెల్ బంద్ చేశారు, వీసాలు బంద్ చేశారు, కానీ ఈ టీవీ ఛానల్లో లైవ్లో తీసుకోవడం మాత్రం ఆ జూమ్ మీటింగుల్ని వాటిని క్యాన్సిల్ చేయలే. పాకిస్తాన్ అడితే మనకు వద్దు స్వామి అంటే ఆయన తీసుకొచ్చి లైవ్లో కూర్చోబెట్టి వీళ్ళు తిట్టించుకున్నారు చూడండి. వీళ్ళు ये नाच पहले देखिए, ये गड्डियों की तरफ पैसे दिखाएगा फिर मैं इसके ऊपर पड़ जाऊंगा। देखिए, ये गड्डियों की तरफ पैसे दिखाएगा फिर मैं इसके ऊपर पड़ जाऊंगा। मारूंगा तुम्हारे मुंह पे लाहौरी पंजाबी गंदे कीड़े नाली। गाँव पे पिलाऊंगा तुम्हें, गाँव को सर ये चप्पल को गाँव पी ले पानी की जगह पियो। ఆడ ఉండి పాకిస్తాన్ వాడిని తీసుకొచ్చి లైవ్లో కూర్చోబెట్టాడు. వాడు నీ నోట్లో గోమూత్రం పోతానని చెప్పి అంటాడు. పాకిస్తాన్లో కూర్చున్నాడు. వాడిని ఎవడు తీసుకోమన్నాడు లైవ్లోకి? వాడిని ఆడు పాకిస్తాన్ నుంచి లైవ్లో ఎందుకు తీసుకోవాలని ఆడంటాడు. నోటుకు వచ్చింది అంటాడు వాడు, నీ శత్రువు వాడు. ఆయన తీసుకొచ్చి నువ్వు అనిపించుకోవడమే అనవసరంగా. వీళ్ళు లేదు వాళ్ళు తిడుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళు లైవ్లోకి ఎందుకు తీసుకోమన్నారండి ఈ ఛానల్స్ వాళ్ళు? ఎలా తీసుకున్నారో నాకేది తెలియదు. ఓకే, ఇది కూడా పాకిస్తాన్. जिस बंदे का नाम ही मेजर सूर हो तो वो सूर ही होगा ना, सूर होगा वो ना, सूर की तरफ भौंकेगा। और मेरा नाम तूर है और तूर तुझे चूर चूर करेगा। अरे जब तुम बाथरूम घुसोगे ना सुबह सुबह अपना पेट क्लियर करने, ना तुम्हें पानी नसीब होगा और ऊपर छत से मिसाइल भी आने का डर होगा। तुम्हें छपने की जगह नहीं मिलने वाली। आप मेजर నువ్వు ఉదయాన్నే బాత్రూంలోకి వెళ్తే నీకు వాటర్ కూడా రావు, ఎందుకంటే మా ఇండియా వాళ్ళు వాటర్ ఆపేశారు కదా అని ఆ పాకిస్తాన్ వాడికి చెప్తున్నాడు. లైవ్లోకి ఎవడు తీసుకోమన్నాడు సామె వాళ్ళని? ఈ బాత్రూమ్ వాళ్ళ ఎందుకు మనకి? से माजरत करिए और आप दफा होइए यहाँ से, आप दफा हो जाइए यहाँ से। 2 मिनट के अंदर 2 कौड़ी के लाहौरी पाकिस्तानी पंजाबी चीन की भीख पे पड़ने वाले, तुम्हें शर्म नहीं आती? आसिफ मुनीर के बूट पॉलिश करने वाले लाहौरी। राम मंदिर उत्तर प्रदेश में है। उत्तर प्रदेश में बच्चा पैदा होता है माँ के पेट से, हाथ में कट्टा लेके पैदा होता है। क्या बात कर रहे हैं साहब? एक हिंदी फिल्म है जिसका एक डायलॉग है कि पान खाया करो मियाँ, जुबान काबू में रहती है। तो मैं आपको कहता हूँ कि अगर पाकिस्तान में पान मिलता है तो आज खा लिया करो, क्योंकि जुबान उससे काबू में रहेगी। भारत को क्या करना होगा? जिस पाकिस्तान को आप अपना बाप बता रहे हैं, उस बाप की बेटी हूँ मैं, याद रखिएगा। Keep your mouth closed. अरनाब में अरनाब नहीं, अर्नब है, अरनाब अरनब है, गर्नब है। ఇది చూడండి, అన్న ఉండే పాకిస్తాన్ లైవ్లోకి తీసుకున్నాడు. ఈ అర్నబ్ ఆ పేరు పలకటం కూడా రావట్లేదు. నువ్వు అర్నబ్ అయితే కర్నబ్ అయితే అర్నబ్ అయితే అంటున్నాడు. వినండి వాడు ఏమన్నాడు. Keep your mouth closed. अरनाब में अरनाब नहीं, अर्नब है, अरनाब। अरनब है, गर्नब है, ठरनब है, ठरनब है, जो भी है। टांग काटने की बात आपके सांसद कह रहे हैं। आपके प्राइम मिनिस्टर को शोबाज जोकर बता रहे हैं और दावे परमाणु बम को छोड़ने के, दावे मिसाइलें दागने के, वो भी भारत के साथ। ये जो हमें धमकाने की कोशिश कर रहे हो ना, हमें धमकाने की। बेटा उत्तर प्रदेश के रहने वाले हैं, यूपी के, हमारा काम है धमकाना। हम धमकाते हैं दुनिया को, तो हमें मत सिखाओ ये सब।
ठीक है తన్నుకోండి తన్నుకోనండి. Do not invite people. You saying she's ISI Katatu. Okay, whatever that means. Don't have any respect. she's ISI Katatu. Look at what's happening inside Pakistan. Fighter. ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు. ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళే, ఆమె పాకిస్తాన్దే, ఇతను పాకిస్తాన్, ఇద్దరు లైవ్ లోకి తీసుకున్నారు, వాళ్ళిద్దరు గొడవ. I have seen on your show, we have witnessed on your show between two Pakistanis is just the kind of entertainment we needed in these stressful times. And mind you, Republic Network बहुत बुरा network है. बकायदा कांग्रेस మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ కూడా. రిపబ్లిక్ నెట్వర్క్ ఏది బహుత్ బడా అనేది బోరా నెట్వర్క్ ఏదో అన్నాడండి మధ్యలో ఆయన ఛానల్ అడ్వర్టైజ్మెంట్. ऑफिशियल एक्स हैंडल से एक ऐसा पोस्टर जारी किया गया जो कतई जायज नहीं ठहराया जा सकता. Look at what the Congress posted today. Look to the right of your screens. Sardan se juda image. మధ్యలో ఈ మధ్య రీసెంట్గా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే ప్రధానమంత్రి మోడీ గారిని గాయబ్ అని ఒక పోస్ట్ చేసి డిలీట్ చేశారులేండి వాళ్ళు. కొద్ది కాంట్రవర్సీ అయిందని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మైనారిటీస్కి ఫేవరబుల్గా మాట్లాడతారు కాబట్టి వీళ్ళ యొక్క ఫోటోల్ని వాళ్ళు అక్కడ రీపోస్ట్ చేస్తున్నారు పాకిస్తాన్లో. ఇది వీళ్ళకి ఇబ్బంది అయిందని చెప్పి వాళ్ళు డిలీట్ చేసి ఒక సర్క్యులర్ లెటర్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు ఎవరు ఇక్కడి నుంచి పోస్ట్ చేయొద్దు యుద్ధమైపోయేంత వరకు అని. వాళ్ళు పోస్ట్ చేసి డిలీట్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఏమని, నరేంద్ర మోడీ గారు గాయబయ్యారని ఒక పోస్ట్ చేశారు. వీళ్ళు అంటారు, మీరే వినండి ఏమన్నారు. Course, the imagery of savages, viewers. I want to ask you, Sonia Gandhi, Antonia Di Maio, would you or your son speak against Italy in the way that you're speaking against Bharat? आज लश्कर-ए-पाकिस्तान ఏమన్నాడు తెలుసా అర్ణం, సోనియా గాంధీ నువ్వు మీ కొడుకు భారతదేశం మీద మాట్లాడినట్టుగా ఇటలీ మీద మాట్లాడగలవా అని అన్నాడు. దేనికోసం, నరేంద్ర మోడీ గారు మీటింగ్కి రాకుండా గాయబయ్యారని పోస్ట్ చేశారని. భారతదేశం అంటే అర్థం ఏంటంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండియా? భారతదేశం అని నువ్వు గూగుల్లో కొడితే ఏమొచ్చింది, 150 కోట్ల మంది జనాభా కలిగిన అతిపెద్ద విస్తీర్ణం కలిగినటువంటి 30 రాష్ట్రాలు కలిగి ఉండి అనేక భాషలు అనేక జాతులు కలిగినటువంటి ఒక ప్రదేశాన్ని భారతదేశం అంటే మనకు తెలుసు. అర్ణబ్ దృష్టిలో ఇది కాదు. భారతదేశం అంటే నరేంద్ర మోడీని విమర్శిస్తే భారతదేశాన్ని విమర్శించినట్టు. నరేంద్ర మోడీ గారిని వాళ్ళు ఏం పోస్ట్ చేశారు, నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారు, ఆయన రాలేదు, మిగతా వాళ్ళు వచ్చారు, నువ్వు రాకపోతే అట్టని వాళ్ళు పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అడుగుతారు కదా, భారతదేశాన్ని కాకుండా నువ్వు ఇటలీని అనగలవా సోనియా గాంధీ అని. అంటే చూడండి హౌ దే ఆర్ ట్విస్టింగ్ ద మీనింగ్స్ ఆఫ్ ఇండియా. భారతదేశం, దేశం, దేశభక్తి ఎలాగ ట్విస్ట్ చేస్తారు అని చెప్తున్నాను. ఓకే, पर कांग्रेस की विचारधारा आधारशिला उनका चरित्र बन गई और इस तस्वीर के पोस्ट करने के बाद एक बहुत बड़ा सिग्नल शत्रु देश पाकिस्तान में दिया जाता है, चिंता मत करो, भारत के अंदर मीर जाफर तुम्हारे समर्थक सब उपस्थित। पाकिस्तान को क्या कहें अगर देश की सबसे बड़ी ऑपोजिशन की पार्टी कांग्रेस पार्टी इस देश में प्रधानमंत्री का सर कलम कर रही हो। सारी बात जायज है, पर ये सर तन से जुदा ये जायज है? मुझे ये बताइए, आप पीएम का ऐसी तरह की तस्वीर डालें, क्या ये मतलब अपने आप में शर्मिंदा करने वाला नहीं है, गलत नहीं है? आपके पास और तरीके हो सकते थे पूजा त्रिपाठी, आपकी पार्टी के पास और तरीके हो सकते हैं। देश के प्रधानमंत्री को, आपके देश के प्रधानमंत्री को, आपके और मेरे प्रधानमंत्री ఇప్పుడు దాకా పాకిస్తాన్ అని చెప్పి తిట్టుకున్న వాళ్ళు ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఒక పోస్ట్ మీదకి డైవర్ట్ అయ్యారనమాట. ప్రధానమంత్రి మీద పోస్ట్ చేస్తారా అంటే, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పరిపాలించిన 40 సంవత్సరాల్లో అప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రిని విమర్శించలా? డెమోక్రసీలు ప్రధానమంత్రిని అపోజిషన్ వాళ్ళు విమర్శించరా? చూడండి, इस संवेदनशील टाइम पर इस तरीके से सर तन से जुदा दिखाते हुए आपको जरा शर्म नहीं है? चाहे वो इंदिरा गांधी होती, चाहे वो नेहरू जी होते, चाहे आज कोई प्रधानमंत्री होता, मैं कहती हूँ अगर कोई इस तरीके के पोस्टर लगाता तो पूरा देश क्या था, आज फवाद चौधरी पाकिस्तान जाएगा खिली में कर
है कर रहा है हमारी सरकार ने वहाँ अनाथ छोड़ दिया। సో అదండి ఇప్పుడు ఇదంతా చర్చ పెట్టే బదులు అక్కడ ఎవరైతే చనిపోయినటువంటి 26 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని ఎవరిని లైవ్లోకి తీసుకోవాలి. వీళ్ళు ఎందుకు తీసుకోలేదంటే ఆ 26 మందిలో ఇది ఇప్పుడు ఈమె ఒక ఆమె అనమాట. ఈమెను లైవ్లోకి తీసుకుంటే ఇప్పుడు ఈమె వాళ్ళు ఏం చనిపోయిన కుటుంబాలు ఏం చెప్తున్నారు, ఇదిగోండి అక్కడ అటాక్ జరిగినప్పుడు అక్కడ ముస్లిమ్సే మాకు హెల్ప్ చేశారు, వాళ్ళే మమ్మల్ని గుర్రాల మీద తీసుకెళ్లారు, వాళ్ళే మాకు బ్యాంకులు తెచ్చి ఇచ్చారు. ఆ ముస్లిమ్స్ ఎందుకంటే వాళ్ళు చూశారు కల్లారు అక్కడ ఒక పక్క ఉగ్రవాదం జరుగుతుంటే అక్కడ ముస్లిమ్సే వీళ్ళకి సహాయం చేసి వీళ్ళని కాపాడి ఫ్లైట్లు ఎక్కించి పంపించారు. ఇప్పుడు అవన్నీ చెప్తున్నారు వీళ్ళు అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలు. ఓకే, కుటుంబాలు వాళ్ళు చెప్తున్నారు. అందుకే వీళ్ళు ఎవరిని లైవ్లోకి తీసుకోరు వాళ్ళు. ఎందుకు వీళ్ళు తీసుకుంటే అక్కడ కాశ్మీర్లో వాళ్ళు మాకు సహాయం చేశారని చెప్తున్నారు వీళ్ళు. మోర్ ఓవర్ అక్కడికి సెక్యూరిటీ గురించి ప్రశ్నిస్తున్నారు కాబట్టి అలా లైవ్లోకి తీసుకోరు. ఇప్పుడు ఏమేం చెప్తుంది చూడండి, వన్ ఆఫ్ ది విక్టిమ్స్ హర్ హస్బెండ్, ఆ 26 మందిలో ఈమె హస్బెండ్ ఉన్నాడు. हमारी आर्मी ने वो अनाथ छोड़ दिया क्योंकि माँ बाप घर पे सुरक्षा करते हैं, देश में सुरक्षा तो वही करते हैं ना, उन्हीं को तो बोलते हैं कि हमें सुरक्षित रखेंगे। वहाँ पे अनाथ कर दिया था। अपने पूरे कश्मीर में हम देख रहे थे 330 मीटर पर पुलिस वो CRPF के जवान है, तो वहाँ तो किसी की औकात नहीं है कि आ जाए, क्योंकि वो जवान हमारे देश के हैं, उनके सामने बोलने की इनकी औकात नहीं है। बट हाँ, ये लैक ऑफ गॉड नोज क्या, लैक ऑफ सिक्योरिटी, लैक ऑफ इंटेलिजेंस, लैक ऑफ एक्नॉलेजमेंट है, क्या फेलियर है इसके पीछे मुझे नहीं पता, कि जहाँ पे आपको पता है అదే వీళ్ళని లైవ్లో తీసుకుంటే ఇవన్నీ అడుగుతారు. అక్కడ ప్రతి 30 నిమిషాలు ప్రతి 30 మీటర్స్కి ఒక జవాన్ ఉన్నాడు. ఎలాగ వాళ్ళు గన్నులతో వచ్చారో, ఎలాగ మా హస్బెండ్ని చంపారో నాకే తెలియదు. ఈమె చాలా చెప్పింది, వీళ్ళ హస్బెండ్ని మతం పేరు అడిగి చంపారట. నువ్వు హిందువా ముస్లిం అంటే ఇతను ముస్లిం అన్నాడట. ముస్లిం అంటే ఖురాన్లో ఏదో పదం చెప్పమన్నారు, చెప్పలేదు, నేను హిందూ అనగానే కాల్చేశాడు అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళ బాధలు చెప్పుకుంటారు. ఇవన్నీ వదిలేసి వాళ్ళు పిచ్చి అన్ని టీవీ ఛానల్లో లైవ్ డిబేట్లు పెట్టుకొని कम्युनल वायलेंस की दारी देता है वनी रोज आ रहे हैं जा रहे हैं, अपने वहां पे कुछ नहीं दिया, और वो ऐसी पहाड़ी है कि इंसान वहां से स्केप कर भी नहीं पाएगा। पता नहीं कैसे लोग उतर के आए हैं, कैसे लोग बच के आए हैं, कैसे नीचे आए हैं लोग, कैसे हम नीचे आ पाए हैं, हमें नहीं पता क्या शक्ति हमें नीचे लेके आई। సో అదేండి సంగతి. ఈ దీనంతా బదులు ఆ చనిపోయిన 26 మందికి కుటుంబాలకి మీరేమిస్తారు? 26 కుటుంబాలకి మీరు సరిగా అండగా నిలబడతారా? ప్రభుత్వం నిలబడుతుందా లేదా? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చారా లేదా? వాళ్ళకి నుంచి పిల్లల చదువులు ఎలాగా, ఇవన్నీ చూసారా లేదా? వాటి మీద అసలు ఫోకస్ లేదు. ఫోకస్ లేకుండా పాకిస్తాన్ వాళ్ళని లైవ్లోకి తీసుకొని బూతులు తిట్టుకుంటా ఇదే మన వాళ్ళు చేసేటువంటి పనులు అన్నమాట. థ్యాంక్ యూ, నమస్కారం.